హాయ్. ఈరోజు చికెన్ గ్రేవీ కాదు, అటు కూరలా కాదండి, మీడియంగా చేస్తున్నాను. చాలా మంచి కంటెంట్. మసాలా కూడా చూడండి, ఎర్రగడ్డలు కారపొడి ఇట్లా వేసి మసాలా చేసి పెట్టుకేస్తున్నా. చికెన్ అంతా ఇట్లా పెట్టేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా రెడీగా ఉంది. కడాయిలో అది నూనె వేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాలు, కొత్తిమీర అన్నీ వేసేసాను. అన్నీ ఫ్రై అవుతుంటాయి. బిర్యానీ మసాలానే చేస్తున్నాను. బిర్యానీ మసాలాలోనే చికెన్ గ్రేవీ ఉంటుంది. చాలా మంచి సువాసనతో కూడిన మంచి రుచి ఉంటుంది. కాస్త పసుపు, మళ్ళీ ఆ తర్వాత లవంగ పొడి, చెక్క పొడి వేసి నూరు పెట్టుకున్న ఎర్రకారము అది కూడా ఇప్పుడు వేసేస్తానండి. వెల్లుల్లి ఉంటుంది, రెబ్బలు ఉంటాయి. ఆ తర్వాత కారపొడి ఉంటుంది, కొత్తిమీర ఉంటుంది, ఇందులో ఉప్పు ఉంటుంది. అన్నీ కలిపి వేస్తా పేస్ట్ది. ఇప్పుడు అది కూడా వేసేసాను. చూడండి ఎంత బాగుందో. దాన్ని ఇంకా బాగా మసాలా ఫ్రై చేద్దాం. మంచి రుచి కాంబినేషన్ భలే బాగుంటుందండి. అలా చేయడం వల్ల ఎంత బాగుంటుందో. మసాలా అయితే గుమగుమలాడిపోతున్నది, ఎందుకంటే అట్లా బిర్యానీ మసాలా వేసాను దాంట్లో. అందువల్ల మామూలు రొటీన్గా చికెన్ది కాకుండా. చూడండి, ధనియాల పొడి కూడా వేసేసాను. ఇప్పుడు చాలా మంచి రోస్ట్ లాగా ఇట్లా ఫ్రై అవుతున్నది. ఇంకా చికెన్ వేయలేదు, ఇప్పుడు వేస్తాను. ఎందుకంటే బాగా మసాలా బాగా ఫ్రై అయిపోతే చూడండి ఎలా చికెన్ అయితే ఇప్పుడు వేసేసాను ఫుల్గా. చికెన్ చూడండి ఎంత ఫ్రైగా, అసలు మసాలా బాగా పట్టించేస్తున్నాను. ఈరోజు పండగే పండగ, చికెన్ పండగ అండి. అబ్బా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నది. చూడండి మాషాల్లా. 2 కోడిగుడ్లు కూడా వేసేసానండి. బిర్యానీ చికెన్ మసాలాలో చికెన్తో పాటు చూడండి ఎంత చక్కగా ఉడుకుతున్నదో చికెన్. దాంట్లో 2 గుడ్లు కూడా వేసాను. భలే ఉంటుందండి ఇట్లా చికెన్ గ్రేవీలో. చికెన్లో దాంట్లో ఉడుకుతుంటే కోడిగుడ్లు మంచి టేస్ట్గా ఉంటుంది. ఇంతకు చికెన్ కూర బిర్యానీ మసాలాతో చికెన్ కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బాగా మంచి రుచిగా ఉంది. ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ करना मुझे.